దేవుడు గనక ఒక మనిషి యొక్క ప్రార్థనకి ప్రతిసారి జవాబిస్తే ఆ మనిషి జీవితంలో మారడు. మనం చేసే ప్రతి ప్రార్థన యొక్క జవాబు దేవుడు మనకి ఇస్తే మనం జీవితంలో మారం. ఎందుకంటే ఇక్కడ మనకేమనిపిస్తుందంటే జీవితంలో ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు, ప్రార్థన చేస్తే నా అవసరం తీర్చబడది, ప్రార్థన చేస్తే నాకు జయమిస్తాడు అనే యావతో మనం ఉంటే ఇక ఎప్పుడు కూడా దేవుడి దగ్గర దేనికి వెళ్తామంటే అవసరం బట్టి, కష్టం వస్తే, నష్టం వచ్చే, ప్రమాదం వస్తే ఇక దేవుడిని వేడుకోవటానికి, కాపుదలకి, స్వస్థతకి దీనికి పోతాం. ఇక దేవుడు కనుక మనకు ప్రతిదీ కూడా ప్రార్థన చేయంగానే మనకు జవాబు ఇచ్చేస్తాడంటే ఇక మన తత్వం బుద్ధి ఏమవుతుందంటే మారినా మారిపోయినా నా దేవుడికి మొర్ర పెడితే ఆయన చక్క ప్రార్థన జవాబు ఇచ్చేస్తున్నాడు, హ్యాపీ అని ఇట్లాగే పోతాము. ఇట్లా జీవితం అంతా ఇంతే. తర్వాత ఒక ప్రశ్న వేసి జవాబు ఆలోచిద్దాం. నా దగ్గర జవాబు మొత్తం లేదు కానీ ఆలోచిద్దాం. మనందరి యొక్క బాధలు, కష్టాలు ఈ మధ్యాహ్నం 12 లోపు దేవుడు తీర్చగలిగే సామర్థ్యం ఆయనకు ఉందా? మొత్తం 12. మీరు 12 అనకూడదు. 12 ఏంటి సార్, మీరు ప్రసంగం ముగిస్తే ఆయన చేసేస్తాడు. ఎంతోసేపు పట్టదు. ఉన్నాయి కదా, నీ బాధ నా బాధ, అది అస్వస్థత అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో మారలేదు అన్నీ ఆయన అసాధ్యం. ఇంకేమన్నా అసాధ్యమైన ఆయనకి ఏమీ లేదన్నాం. నాకు అర్థం కాదు మరి దేవుడికి ఎందుకు మరి సామర్థ్యం ఉండి కూడా చిటికలో మన బాధలన్నీ ఇలా తీర్చేటానికి ఎందుకు చేయట్లేదు ఆయన? సామర్థ్యం ఉంచుకుని కూడా రోగం బాగు చేయగలడా అంటే బాగు చేయగలడు, నొప్పి ఆర్థిక ఇబ్బందులు తీర్చేయగలడంటే క్షణము. భూమి ఆయన ఏదంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆస్తులన్నీ ఎవరయ్యి? నీ పేరుందని ఇది అనుకోకు, దేవుడి ప్రకారం నీకు ₹1 ఇస్తున్నావు, 1000 ఎకరాల కొబ్బరి తోట ఉన్నా ఎవరిదా ఇది? ఏదో ఉన్నంతకాలం నీ పేరు ఉంది, గవర్నమెంట్ వాళ్ళు ఆమోదిస్తారంటే. నువ్వు పరలోకం వెళ్ళిపోతే నాది అంటే 1000 ఎకరాలు, 1000 ఎకరాలు నాదంటే ఎక్కడుంది చూడు, 1000 ఎకరాలు ఎక్కడుంది, భూమి మీద చూడు అంటాడు. ఎందుకంటే భూమి ఆయన్ని గద్దించిపోతే ఆయన నాశనం చేస్తానని చెప్పాడు. నీ తోట కూడా బద్ద అంటాడు. సో ఆయన తీర్చగలిగి చెయ్యగలిగే సామర్థ్యం ఉండి కూడా ఎందుకు చేయట్లేదు అంటే నాకు వచ్చిన జవాబు దేవుడి నుంచి అన్నట్లా నాకు వచ్చిన ఆలోచన, అవును ప్రభా నీకు సామర్థ్యం ఉంది, చిటికలో నువ్వు అన్నీ చేయగలవు, అయినా నువ్వు చేయట్లేదంటే ఏదో రహస్యం ఉంది దీంట్లో, అర్థం కావడం నాకు. కానీ నాకు వచ్చిన చిన్న ఆలోచన అంటే ఒకవేళ గనక దేవుడు గనక మొత్తం అందరికీ జవాబులు ఇచ్చేసి లేకపోతే అందరు కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు, ఇబ్బందులు అడగగానే మొత్తం తీర్చేస్తే అసలు గ్యాప్ లేకుండా లేకపోతే డిలే, ఆలస్యం లేకుండా, రేపు అనేది లేకుండా ఈ రోజే మొత్తం దేవుడు చేసేస్తే మనిషి మారడు. తర్వాత ఉదాహరణకి నీ కొడుకో కూతురు ఉన్నారు, వాడికి 10 ఏళ్ళు అనుకుందాం, 10, 12 అనుకుందాం. వాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాస సంబంధంతో అడిగితే మా అమ్మ చెప్పింది, విశ్వాసంతో అడిగితే ప్రార్థన దేవుడు జవాబిస్తాడు, ఆలకిస్తాడు అని. ఆడేం చేస్తాడు? 12 ఏట నాకు బైక్ కావాలి అంటున్నాడు. ప్రభా యేసు నామములో బైక్ వచ్చును కాక అన్నాడు. ఆ జవాబు దేవుడు ఆన్సర్ ఇస్తే వాడు ఆ బైక్ తీసుకుని ఎక్కడో పెడతాడు. తాకట్టు కాదు, గుద్దేస్తాడు, అంతే, చచ్చిపోతాడు. కొన్నిసార్లు దేవుడు మనకి ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవడమే మంచిది, కొన్ని రావడమే. నేను కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్నిటికి ప్రభా ఆ రోజు నాకు జవాబు ఇవ్వకపోవడం మంచి పని చేసావు ప్రభా, లేదా చెడిపోయావు నేను అనుకున్నాను. నాకు కొన్ని ఉన్నాయి. నేను గత 10 సంవత్సరాలు కొన్ని ప్రార్థన చేశా, రాలా. ఇప్పటికి తర్వాత వచ్చిన 5 సంవత్సరాల తర్వాత వచ్చిన జవాబు. అప్పుడు ఇస్తే ఖచ్చితంగా నాకు నేను చూసుకున్నా, దేవా ఆ రోజుగా నువ్వు ఇచ్చి ఉంటే నీకు ఇంత దగ్గర మీద ఉండేవాడు కాదు. మీరు చూసుకోండి, ప్రశ్నించుకోండి. తర్వాత రెండోది, ప్రభా నాకు ఇంత బాధ ఎందుకు, వేదన ఎందుకు, నాకు జవాబు ఇచ్చేస్తే నేను నిన్ను యెహోవా స్తోత్రం అని ఆడతా పాడతా కదా ప్రభా అంటే అప్పుడు నాకు వచ్చిన సమాధానం, దేవుడు ఇచ్చింది కాదు, నాకు వచ్చిన సమాధానం అంటే అవునులే ప్రభా, ఈ రాత్రి క్వశ్చన్ నేనే వేసుకున్నా, ఆన్సర్ నేనే చెప్పుకున్నా. అవునులే ప్రభా, నాకు గనక బాధ నొప్పి తెలియకుండా నువ్వు నాకు జవాబు ఇచ్చుంటే ఎదుటి బాధ నొప్పి జీవితంలో నాకు తెలియదు. ఆకలి అనేది లేకుండా 3-4 పూట్ల తినేసి ఉన్నాను అనుకో, ఎదుటికి ఆకలి వేస్తే నాకు అంత విలువ తెలియదు, ఆ జ్ఞానమే నాకు రాదు. అంటే నేనేం చెప్పదలిచానంటే ఒకవేళ కనుక దేవుడు కనుక క్షణంలో మన అన్ని సమస్యలు తీర్చేసి లేకపోతే మన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చేస్తే మనిషి మాడేవాడు కాదు, దేవుడిని దూరం అయ్యేవాడు. కానీ అనుకుంటాం, సంబరాలు చేసుకుంటాం, దేవుడు ఇవ్వంగానే స్తోత్రం నేను కూటం పెట్టేసాను అనుకుంటాం. కూటం పెట్టలే వాళ్ళు, ఇజ్రాయెల్ ప్రజలు సముద్రం దాటించాడు, కూటం పెట్టారు. మళ్ళా మన్నాం కురిపించాడు, కూటం పెట్టారు, పాడారు, దేవుడు అన్నాడు. తర్వాత కొంత రోజుల తర్వాత ఏం తెలుసా, ఒక దూడను చేసుకుని, బంగారం దూడ చేసుకుని, ఈ దూడే మనల్ని ఐగుప్తు దేశంలో తీసుకొచ్చింది అన్నారు. అమ్మ, అందుకనే మన ప్రతి ప్రార్థనకి జవాబు వస్తే మనిషి మారడు, ఒకటి. 2, కొన్ని ప్రార్థనలకి జవాబు రాకపోవడమే మంచిది. ఎందుకంటే 12 ఏట నీకు బైక్ ఎందుకు అసలు? ఆ జ్ఞానం మనకే ఉంది, దేవుడికి లేదా? దేవుడు కొన్ని మన జీవితంలో 12 ఏట కొన్ని చేశాడు, మనం 30 ఏటో 35 ఏటో కొన్ని చేస్తాం మనం, దానికి ఎవడు దేవుడు జవాబు? ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఇందు మూలంగా నేను ఏమంటానంటే నాకు అన్ని జవాబులు తెలియదు, దేవుడికి సామర్థ్యం ఉంది, ఈ క్షణంలో చేసే కార్యాలు ఈ క్షణంలో చేసే సామర్థ్యం ఆయనకు ఉంది. నీ గతాన్ని ఇట్లా మార్చగలడు. పాట కూడా రీసెంట్గా పాడుతాం, గత అంతా మార్చగలవని.
ఏమైనా చేయగలవు. మరి ఏమైనా చేయగలిగి కథంతా మార్చే అంతుంటే ఎక్కడ మారుతున్నాడు కథలు మనం ఇప్పుడు? కొన్ని కొన్ని మారుతాడు, మొత్తం మార్చేయచ్చు కదా. నా స్టోరీ అంత మన సంఘాన్నే మార్చేయచ్చు, అసలు మీ అందరి స్టోరీలు మార్చేయచ్చు. అంటే అర్థం ఏంటంటే అది కరెక్టే, ఆయన రాసిన పాట నిజంగా మార్చగలడు, గొప్ప దేవుడు ఆయన. అందుకు నేను చిత్త చివరికి ఇన్ని ప్రశ్నలు నాకు వేసుకుని దేవా చేయగలవు, చేయట్లేదు, ఏదైనా చేయొచ్చు, నువ్వు చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే నాకు వచ్చిన ఆశ ఏంటంటే నువ్వు గొప్పవాడివి, నువ్వు మంచోడివి, కానీ నీకు జ్ఞానం ఉంది, మేమేమో ఇప్పుడే కావాలంటావు, నువ్వు అంటావు ఇప్పుడు కాదు నాన్న ఇంకా టైం ఉందంటావు. అందుకు కొన్నిసార్లు అవును ఆమెనంటావు, కొన్నిసార్లు వద్దు అంటావు, కొన్నిసార్లు వెయిట్ చేయమంటావు, కొన్నిసార్లు దానికి జవాబే ఇవ్వవు, కొన్నిసార్లు వేరేగా జవాబిస్తావు. ఇన్ని ఉన్నాయి దేవుళ్ళు. దాన్ని బట్టి చిట్ట చివరికి నిన్ను తిట్టుకోకుండా, నిన్ను అనుకోకుండా ఇక నేను ఒక కంక్లూషన్కి వచ్చేయాలి. ప్రభా నువ్వు మంచివాడివి, నువ్వు గొప్పవాడివి, నాకేం కావాల్సిన టైంకి ఇస్తావు. కొన్నిసార్లు వద్దన్నావు అంటే నా మంచి కోసమే, నువ్వు వద్దన్న పని కూడా నేను చేస్తా అంటే నేను అంత వెర్రోని ఇక్కడ లేను. మీ జీవితంలో ఎప్పుడు దేవుడు వద్దని చెప్పిన రోజులు ఉంటాయి, కానీ నువ్వు మారం పెట్టుంటావు, కావాల్సిందని. అవసరం ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అందుకు అన్నీ ఆలోచించే బదులు దేవుడు ఉత్తముడు, మంచివాడు, గొప్పవాడు, కొన్ని వద్దన్నాడేమో, కొన్ని నేను పొందుకోలేకపోతున్నానేమో, కొన్ని అపవాద అడ్డంకులు ఉన్నాయేమో, ఇలా ఆలోచిద్దామే కానీ దేవునికి తప్పుగా తీసుకొని దేవుని మట్టికి మన జీవితంలో ఎప్పుడు కూడా పక్కన పెట్టకూడదు. ఇది నిర్ణయానికి వచ్చింది నేను.